విష్ణువు రూపాలు తెలుగు కథ భక్తిభావంతో పురాణ శైలిలో ప్రారంభం. సృష్టి ఆది నుండి కాలం ఆంతం వరకు ప్రపంచం నడుస్తూ ఉండేలా మూడు శక్తులు పనిచేస్తాయి. సృష్టి, బ్రహ్మ, రక్షణ, విష్ణువు, సంహారం, శివుడు. అందులో విష్ణువు ధర్మాన్ని రక్షించేవాడు. భూమిలో అధర్మం పెరిగినప్పుడు ప్రతిసారి రూపం మార్చుకుని అవతరించే దివ్య శక్తి. విష్ణువు ఎన్నో రూపాలు, ఒకే లక్ష్యం. ఒకసారి లోకాలలో భయం పెరిగింది. రాక్షసులు పీడిస్తూ ధర్మం క్షీణించినప్పుడు దేవతలు కలిసి బ్రహ్మలోకానికి వెళ్లారు. వారంతా విన్నవిస్తూ అన్నారు, ప్రజలు బాధపడుతున్నారు, ధర్మం దెబ్బతింటోంది. బ్రహ్ముడు శాంతంగా నడుము మీద చేయి వేసి అన్నాడు, ధర్మాన్ని రక్షించేది ఒక్కరే, శ్రీ మహావిష్ణువు. అప్పుడు ఆకాశమంతా ప్రకాశమైంది. సూర్యకాంతికి మరింత దివ్యమైన బంగారు వెలుగు విరబూసింది. ఆ ప్రకాశంలోనించి విష్ణువు విశ్వరూపం దర్శనమిచ్చాడు. విశ్వరూప దర్శనం. గర్జనలాంటి నాదంతో ఆకాశం కంపించింది. గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు తిరుగుతూ విష్ణువు శక్తి మహిమను ప్రతిబింబించాయి. అతని వేలి ముందు అనేక లోకాలు, అతని శ్వాసలో గాలుల శక్తి, అతని చూపులో అగ్నిజ్వాలలు, అతని పాదాలలో భూమి స్థిరత్వం. శంఖం, ప్రాణనాదం, చక్రం, కాలచక్ర నియంత్రణ, గద, ధర్మరక్షణ యుద్ధం, పద్మం, శాంతి, సౌందర్యం, జ్ఞానం. దేవతలు ఆశ్చర్యంతో నమస్కరించారు. అవతారస్ రహస్యం. విష్ణువు చిరునవ్వుతో అన్నాడు, లోకానికి అవసరమైనప్పుడు నేను రూపాలు మార్చుకుంటాను. దుర్మార్గులను శాంతి మార్గంలో నడిపేందుకు ప్రతి అవతారానికి ఒక ధర్మం ఉంది. మత్స్య అవతారం జ్ఞానాన్ని రక్షించడానికి, కూర్మ అవతారం సముద్ర మథనాన్ని నిలబెట్టడానికి, వరాహ అవతారం భూమిని రక్షించడానికి, నరసింహ అవతారం భక్తుడిని రక్షించడానికి, వామన అవతారం అహంకారాన్ని జయించడానికి, రామ అవతారం సత్యధర్మాన్ని స్థాపించడానికి, కృష్ణ అవతారం ప్రేమ, నీతి, గీతాసారం అందించడానికి, కల్కి భవిష్యత్తు, కలియుగ సంహారం కోసం. ధర్మ సందేశం. ధర్మం కాపాడిన వారిని నేను కాపాడుతాను. భయం అబద్ధం నుంచి పుడుతుంది, ధైర్యం సత్యం నుంచి పుడుతుంది. అలా చెప్పి విష్ణువు కాంతి తరంగాలలో కలిసిపోయాడు. ప్రపంచం శాంతితో నిండిపోయింది. భూమి నూతన ఆశతో ఊపిరి తీసుకుంది. ముగింపు. విష్ణువు రూపాలు మనకు నేర్పే సత్యం, ధర్మం మారదు, శక్తి మారదు, కాని రూపం మారుతుంది. ప్రతి మనసులో ధర్మం కోసం నిలబడ్డప్పుడు విష్ణువు మనతోనే ఉంటాడు.